స్ట్రెస్ అనిపిస్తుందా మీకు? స్ట్రెస్, ప్రెషర్ ఇవన్నీ ఎందుకు వస్తాయంటే యూజువల్గా మన ఓన్ ఎక్స్పెక్టేషన్స్, మీ ఏజ్ కొంచెం చిన్నది కాబట్టి మీ మీద మీకు ఎక్స్పెక్టేషన్స్ తక్కువ ఉంటాయి. బికాస్ మీకు ఇమీడియట్ ప్రెషర్స్ ఏం లేవు. పేరెంట్స్కి ఎందుకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అనేది చెప్తాను, మీకు ఎందుకు ఎక్స్పెక్టేషన్స్ ఉండవు అనేది కూడా నేను మీకు చెప్తాను. ఫస్ట్, ప్రెషర్ ఎందుకు ఫీల్ అవుతాము అంటే మనం లైఫ్లో ఏదైనా ఒకటి అనుకున్నాం, అది సాధించలేకపోతామేమో అనే ఒక ఫియర్ స్టార్ట్ అయిందంటే అక్కడే ప్రెషర్ వచ్చేస్తుంది. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ గివ్ యూ మోర్ ప్రెషర్ రాదర్ దాన్ ఎగ్జామినేషన్స్. అసలు ఎగ్జామ్స్ ఉండాలా ఉండక్కర్లేదా? ఎగ్జామ్స్ ఎందుకు ప్రెషర్ కాజింగ్ తప్ప అసలు ఎగ్జామ్ వల్ల ఏం ఉపయోగం ఉంది? ఎగ్జామ్స్ పెట్టడం వల్ల ఏం ఉపయోగం ఉంది? ఏం ఉపయోగం లేదా? నో యూజ్ అట్ ఆల్ ఎగ్జామ్స్. నేను ఈ మధ్యకాలంలో కొన్ని రీల్స్ కొంతమంది మాట్లాడడం చూసాను. అసలు మీ చిన్నప్పుడు A+B² అందరికీ తెలుసు కదా ఫార్ములా, చెప్తారా అడిగితే? A+B² ఫార్ములా ఆల్మోస్ట్ అందరూ టచ్ చేశారా లేదా? A+B² ఫార్ములా, దాన్ని యూజ్ చేసి ప్రాబ్లమ్స్ కూడా చేస్తుంటారు. ఆ ఫార్ములా లైఫ్ లో ఎప్పుడు ఉపయోగిస్తాం మనం? కూరగాయలు బేరం ఆడేటప్పుడా, లేదా షాపింగ్ చేసేటప్పుడా, లేదా నీ సాఫ్ట్వేర్ కోడింగ్ లో A+B² ఎక్కడైనా ఉపయోగపడుతుందా? మరి ఎందుకు నేర్పిస్తారు A+B²? ఫ్రెంచ్ రెవల్యూషన్ ఉందా 10th క్లాస్ సోషల్లో? వాళ్ళెవరో కొట్టుకోవడం ఏంటి, నేను ఇక్కడ చదువుకోవడం ఏంటి, ఈ డేట్లన్నీ గుర్తుపెట్టుకోవడం ఏంటి అనిపిస్తుందా ఎప్పుడైనా? ఫ్రెంచ్ రెవల్యూషన్ లైఫ్ లో మనకి ఎందుకు ఉపయోగపడుతుంది? ఇవన్నీ ఉపయోగం లేను కదా, అయినా సరే మన చేత ఊరికే బట్టి కొట్టించేసి చదివించేస్తారు ఈ పెద్దోళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం. దిస్ ఈస్ వెరీ మచ్ రాంగ్. ఇది రాంగ్ వే ఆఫ్ పర్స్పెక్టివ్. లెట్ మీ టెల్ యూ వై వి గివ్ మోర్ స్ట్రెస్ ఆన్ దిస్. మ్యాథమెటిక్స్ లో ఎక్కాలి, చిన్నప్పటి నుంచి మొదలు పెడతారు. 2 టేబుల్ చదివావా అప్ చెప్పు, 3 టేబుల్ చదివావా అప్ చెప్పు, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అసలు టార్చర్ కదా. రిమెంబర్ వన్ థింగ్ వెరీ క్లియర్లీ ఇన్ లైఫ్, ఎవ్రీ డాట్ కనెక్ట్స్ బ్యాక్. ఈ సెంటెన్స్ ఎప్పుడైనా ఇంగ్లీష్ లో విన్నారా? దెర్ ఈస్ అ సేయింగ్ కాల్డ్ ఎవ్రీ డాట్ కనెక్ట్స్ బ్యాక్. మన జీవితంలో మనకి ఏది జరిగినా, అది నష్టం అవ్వనండి, లాభం అవ్వనండి, కష్టం కలిగించేది అవ్వనండి, సంతోషం కలిగించేది అవ్వనండి, లైఫ్ లో ప్రతిరోజు ప్రతి నిమిషం మనం కొన్ని సిచ్యువేషన్స్ దాటుకుంటూ ముందుకెళ్తాం కదా. కొన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడో నేను 10 ఏళ్ల వయసులో నాకు జరిగిన సంఘటన కూడా నాకు కనెక్ట్ అయ్యి ఆ ఎక్స్పీరియన్స్ వల్ల నేను ఏదో ఒకటి సాధించగలిగేది జరగచ్చు. I'll give you a small example of mine. నేను చిన్నప్పుడు 6th క్లాస్ 7th క్లాస్ ఏజ్లో ఉన్నప్పుడు మా తెలుగు సార్, మాదంతా ఫ్రీ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ చదువులే. చదువుతున్నానా లేదా ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. బట్ మా తెలుగు టీచర్ మాత్రం అప్పుడు మాకు నేషనల్ వైజ్, స్కూల్ వైజ్ కాంపిటీషన్స్, డిస్ట్రిక్ట్ వైజ్ కాంపిటీషన్స్ జరిగేవి. సో నన్ను ఆయన ఎలక్యూషన్ కాంపిటీషన్కి సెలెక్ట్ చేసుకున్నారనమాట. ఆయన ఇంతంత పేజీలు, 4-5 పేజీలు స్క్రిప్ట్ ఇచ్చేసేవాళ్ళు. అదంతా చదువుకుని వెళ్ళి చెప్పాలి. అందులో ఏముందో నాకు ఒక్క ముక్క కూడా తెలిసేది కాదు. నిజం చెప్పాలంటే నాకు ఏం తెలిసేది కాదు. ఆయన ఇచ్చారు, ఆ సార్ చెప్పారు, నేను చదివేసేదాన్ని, వెళ్ళి అక్కడ మాట్లాడేసేదాన్ని. సో ప్రైజులు వచ్చేవి. అలా ప్రైజులు రావడంతో సార్ ఇంకా ఎంకరేజ్ చేశారన్నమాట. నాకు ఇష్టం ఉండేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పంట, నాకు ఇష్టం ఉండేది కాదు. ఈ 4-5 పేజీలు ఇప్పుడు స్కూల్లో చదువులు చదవాలి, మళ్ళీ 4-5 పేజీలు సార్ ఇచ్చింది ఎక్స్ట్రా చదవాలి, ఇదంతా బట్టి కొట్టుకుని వెళ్ళాలి. పైగా స్టేజ్ ఫియర్ ఒకటి ఉండేది. చిన్నప్పుడు కదా, స్టేజ్ ఎక్కి అందరి ముందు మాట్లాడాలి అంటే కొంచెం భయం ఉండేది. సో నేను అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎలక్యూషన్ కాంపిటీషన్ బలవంతంగానే వెళ్ళేదాన్ని. బట్ ఆ ఎలక్యూషన్ కాంపిటీషన్ నా లైఫ్లో ఎలా ఉపయోగపడింది అంటే, ఈ రోజు నేను టీచర్గా ఎదగడానికి నాకు మాట్లాడే ఆ లక్షణం ఏదైతే ఉందో అది డెవలప్ అయింది ఆటోమేటిక్గా. నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. నన్ను ఆ సార్ ఫోర్స్ చేసి ఉండకపోతే నేను అసలు ఎలక్యూషన్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేదాన్ని కాదు. సో పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ మీ చేత ఏదైనా బలవంతంగా చేస్తున్నారు అంటే గుర్తుపెట్టుకోండి, ఆ మూమెంట్లో, ఆ క్షణంలో అది నీకు ఇమీడియట్ రిజల్ట్ ఇవ్వకపోవచ్చు. బట్ యాజ్ ఐ సెడ్, ఎవ్రీ డాట్ కనెక్ట్స్ బ్యాక్. లైఫ్లో ఏ సిచ్యువేషన్ అయినా నీకు ముందుకు వెళ్ళిన తర్వాత అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది.